హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క చెట్టు మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ చెట్టును చూశారా? సీతమ్మ వారి తలంబ్రాల చెట్టు అని అంటారు. కొన్ని ప్రాంతంలో లంబాడి చెట్టు మరియు అత్తకోడల చెట్టు, మరియు ఇంకొన్ని ప్రాంతంలో గాజుకంప చెట్టు అంటారు. గాజుకంప చెట్టు అని ఎందుకంటారంటే చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. గాజు కంపలాగానే ఉంటుంది. మరియు ఈ చెట్టు పువ్వులు అయితే మన ముగ్గు వేసిన మాదిరిగా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. దీని ఆకులు ముదురు ఆకు పచ్చలో ఉంటుంది. చూడనిక ఇంకో బడ్స్ లాగా అయితే ఉంటుంది. ఈ చెట్టుకు ముండ్లు కూడా ఉంటాయి, చిన్న చిన్నగా ముండ్లు కూడా ఉంటాయి. ఈ చెట్టు లాటినా జాతికి చెందినది. ఇందులో 150 రకాల చెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక రకము. కొన్ని ప్రాంతంలో రెడ్గా అయితే ఉంటాయి. నా దిక్కు ఉండే 2 రకాల చెట్లు అయితే మీకు చూపిస్తాను. ఇదొక చెట్టు, ఇదొక రకము. ఇవైతే ఎల్లో కలరు మరియు ఆరెంజ్ కలరు మిక్సింగ్గా ఉంది. చూడడానికి మన చిట్టి చామంతి పూలలాగా, బంతి పూలలాగా అయితే ఉంది. ఈ రకముల చెట్టు అయితే ఆ చెట్టు కంటే ఇది ఆకులు చిన్న చిన్నగా ఉన్నాయి. మనకు తెలియకుండా ప్రకృతిలో అవుపడే ఎంతో అందంగా, చూడండి ఎంత అందంగా ఉందో చెట్టు. ఈ చెట్టు యొక్క ఉపయోగాలు అయితే తెలుసుకుందాము. వర్షాకాలంలో మనకి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. కావున దీని ఆకులను ఎండబెట్టి నిప్పుల రూపంలో పొగ వేసుకుంటే దోమల బెడద నుంచి అయితే మనకు రక్షణ కలగవచ్చు. దీని వాసన మాత్రం అపరిమితంగా సెంటు మాదిరిగా అయితే వస్తుంది. ఇది గాజుకంప చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టును పూర్వము ఈ చెట్టును పంట పొలాలకు రక్షణగా ఈ మొక్కలను అయితే పెంచేవారు. ఈ చెట్టును మాత్రము పశువులు కానీ మేకలు కానీ అస్సలు ముట్టవు. కాబట్టి దీని ఒక రక్షణలాగా మనకు పంట పొలాల చుట్టూ అయితే పెట్టుకునేవాళ్ళు. ఈ చెట్టుకు ముఖ్యంగా చర్మ వ్యాధులను నయం చేసే గుణం అయితే ఉంటుంది. ఈ చర్మ వ్యాధులను ఏదన్నా మనకు దెబ్బ తగిలిన చోట, అలర్జీ ఉన్న చోట ఈ ఆకును మంచిగా కడిగి పసరు లాగా పెట్టేస్తే నయం అవుతుంది. విషవాయువులకు కూడా చాలా చాలా తక్కువగా నయం చేస్తుంది, తొందరగా. ఈ మొక్కను మాత్రం మనము ఈ వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. విషవాయువుల నుంచి రక్షిస్తుంది చెట్టును. దీని యొక్క పండ్లను మాత్రము తినేవారు ఒకప్పుడు, కానీ తినొద్దు దీంట్లను. ఎంతసేపు మనకు బయట దాంట్లోకి ఉపయోగించుకోవాలి, కానీ కడుపులకు మాత్రం వేసుకోకూడదు. మీ సైడ్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా?